ఇక ఏపీలో కూడా వాహనాల రద్దీ కనిపిస్తూ ఉంది. మరిన్ని డీటెయిల్స్ విజయచంద్ర అందిస్తారు. విజయచంద్ర, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా చేసుకునేటువంటి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే గనక హైందవ సమాజానికి ఇది ఒక సంక్రాంతి పండుగ అని చెప్పొచ్చు. సంక్రాంతి పండుగను ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు అంటే ఉభయ జిల్లాలు అంటే మొదటి నుంచి ఉన్నటువంటి ఈ జిల్లాలు అయితేనేమి, తర్వాత కృష్ణా, గుంటూరు ఈ జిల్లాలన్నింటిలో కూడాను పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఈ కాకినాడ వరకు కూడాను ఈ పండుగను చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా కోడి పందాల హడావుడి, పండుగ సందడే కనబడుతుంది. దూర ప్రాంతాల నుంచి తమ సొంత గ్రామాలకు వచ్చేటువంటి ఏదైతే కనుక కుటుంబ సభ్యులు బంధువులతో గడిపేందుకు కోసం భారీ ఎత్తున ఈ వస్తారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విజయవాడ హైదరాబాదు హైవే ఏదైతే ఉందో అది పూర్తిగా ట్రాఫిక్ మయమై ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా వాహనాలు, కార్లు, బస్సులు కిటకిటలాడుతూ ఉంటాయని చెప్పొచ్చు. అయితే పోలీస్ యంత్రాంగము ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఎక్కడే కానీ ట్రాఫిక్ జామ్ కాకోకుండా ఈ హైవేను ఎవరి పరిధిలో వాళ్ళు ఎక్కడే కానీ ట్రాఫిక్ జామ్ కాకుండా క్రమబద్ధీకరిస్తూ ఉంటారు. ఎక్కువ మంది పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి అధికార యంత్రాంగాన్ని అయితేనేమి, సిబ్బందిని అయితేనేమి ఈ ప్రాంతంలో పెట్టి ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది కలిగినా వెంటనే యాక్షన్ తీసుకున్నట్లుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ విజయవాడలోనికి వస్తే కనుక అక్కడ ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి ఏలూరు, గుడివాడ, భీమవరం, మచిలీపట్నం ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఏదైతే వాహనాలు ఉంటాయో వాటిని ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ రోడ్లో పంపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా భారీ వాహనాలకు కూడాను ఈ ఏరియాలోకి పంపిస్తూ ఉన్నారు. ఎక్కడే కానీ విజయవాడలోనికి భారీ వాహనాలు వెళితే కనుక ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి భారీ వాహనాలన్నింటినీ కూడాను ఇట్లా బైపాస్ చేయడం జరుగుతుంది. ఇట్లా హైవే నుంచి ఈ ఏలూరు, గుడివాడ, భీమవరం అట్లా వెళ్ళేటువంటి దారి నుంచి ఉంటుంది. ఇప్పుడు మనతో ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్యల మీద అయితేనే ఏ విధంగా వాటిని క్లియర్ చేస్తున్నారనే విషయం మీద ఇక్కడ సురేష్ పోలీస్ అధికారులు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ హైవేలో విపరీతంగా ట్రాఫిక్ రోజు రోజుకు పెరుగుతోంది. సంక్రాంతి పండగ వరకు కాకుండా మళ్ళీ రిటర్న్ కూడా వెళ్ళేటువంటి అప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ ఉంటుంది. మరి ఎట్లా దీని మీద ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ముందుకెళ్తా ఉన్నారు? ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎస్పెషల్లీ తెలంగాణ సైడ్ నుంచి హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మన ఆంధ్రాకి ఎస్పెషల్లీ భీమవరం కానీ ఏలూరు, ఈ కాకినాడ ఏరియాలకి, గుడివాడ ఏరియాలకి చాలా ఎక్కువ మొత్తంలో కార్లు ఆల్రెడీ వాళ్ళ మార్నింగ్ నుంచి చాలా ఎక్కువ పెరగడం జరిగింది. దీని దృష్ట్యా మా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ మా సిపి రాజశేఖర బాబు గారి ఆదేశాల ప్రకారము, మా డీసీపీ మేడం, ట్రాఫిక్ మేడం ఆదేశాల ప్రకారము ప్రస్తుతానికి వెస్ట్ బైపాస్ నుండి వచ్చే వెహికల్ లారీలు అవ్వచ్చు, అదేవిధంగా కార్లు అవ్వచ్చు, ఇవన్నీ హైదరాబాద్ వచ్చాయన్నిటిని వెస్ట్ బైపాస్ మీద నుంచి పంపిస్తున్నాము. ప్రజెంట్ ఈ సెకండ్ సాటర్డే, సండే పండగ హాలిడేస్ వలన సిటీలో చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. షాపింగ్ వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ దయచేసి మీరు సిటీలోకి వెళ్ళి ట్రాఫిక్ ఇబ్బంది పడే కన్నా డైరెక్ట్గా వెస్ట్ బైపాస్ ఎక్కితే మీరు ఈ గన్నవరం, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం చక్కగా సునాయాసంగా చేరుకోగలరు. చాలా టైం కలిసి వస్తుంది. అదేవిధంగా గుడివాడ కానీ మచిలీపట్నం, భీమవరం కూడా ఈ వెస్ట్ బైపాస్ తీసుకొని అక్కడ కేసరపల్లి, కంకిపాడు నుంచి టువర్డ్స్ గుడివాడ, మచిలీపట్నం వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా వెళ్ళొచ్చు. దయచేసి ఈ వెస్ట్ బైపాస్ని ఉపయోగించుకోండి. గుంటూరులో కూడా ప్రజెంట్ రోడ్డు చిన్న చిన్న అండకర్షణ జరుగుతుంది. కార్లు కూడా మొత్తం తగ్గ ఈ వెస్ట్ బైపాస్ ఎక్కి మంగళగిరి, గుంటూరు, అమరావతి ఒక సునాయాసం చేరుకోగలరని చెప్తున్నాను. ఇప్పుడు సిఐ గారు చెప్పేటువంటి ఏదైతే కనుక ఈ రూల్స్ ఫాలో అయితే కనుక చాలా మటుకు ఎక్కడెక్కడైతే కనుక రోడ్స్ ఇబ్బందులు ఉన్నాయి, రోడ్స్ డ్యామేజ్ ఉన్నాయి, రిపేర్లు ఉన్నాయి, వాటిని కూడా ఆయన వివరించడం జరిగింది. ఆ ప్రకారము వచ్చేటువంటి ప్రయాణికులు వెళితే దీనికి సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్యలు కానీ లేకుంటే తమ వాహనాలు ఇబ్బందులు పడుకోకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈ విజయవాడ నుంచి మీదుగా వెళ్ళేటువంటి ఏదైతే కనుక తమ సొంత గ్రామాలకు వెళ్ళే వాళ్ళు పోలీసు శాఖ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి ఏదైతే ఈ సిగ్నల్స్ని అయితేనేమి లేకుంటే కనుక వారు ఇచ్చేటువంటి నోటీసులను అయితేనేమి వాటిని చూసుకుంటూ ముందుకెళ్తే కొంత ట్రాఫిక్లో వాళ్ళు చిక్కుకోకుండా ఉండడమే కాకుండా ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఉండిన వారు అవుతారు. కాబట్టి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు వారు చెప్తున్నటువంటి సూచనలు, వారు ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ప్రకారం వెళ్తే కనుక సురక్షితంగా త్వరగా తమ ఇళ్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ విజేంద్ర.